కలియుగంలో ఉన్న మనుషులెవరికి అంతుపట్టని అనంతమైన అద్భుతమైన పవిత్ర స్థలం హిమాలయాల్లో ఎవరికీ కనిపించకుండా దాగిన శంబాలా నగరం. హిందూ పురాణాల్లో సత్యయుగం నుండి ద్వాపర యుగం వరకు చాలా ప్రాముఖ్యత కలిగిన నగరం. బౌద్ధులకు కూడా ఇది చాలా పవిత్రమైన స్థలంగా భావిస్తారు. వారికి ఆధ్యాత్మిక నగరంగా బౌద్ధ పురాణాల్లో దీని గురించి ప్రస్తావన కూడా ఉంది. ప్రతి పౌర్ణమికి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పూర్వీకులు చాలా మంది చెబుతారు. కానీ ఎవరు ప్రత్యక్షంగా చూసిన దాఖలాలైతే లేవు. ఆ నగరాన్ని చూడాలంటే ఎంతో తపస్సు చేయాలని కూడా చెబుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాలని కూడా అంటారు. మరి ఈ నగరం ఎక్కడుందంటే శివుని కొలువైన మౌంట్ కైలాష పర్వతాలకు దగ్గరలో ఉంటుందని తెలుస్తోంది. కొన్ని పరిశోధనలు, భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాల్లో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం. దీనినే పాశ్చాత్యులు పిడెంట్ సిటీ అని అంటారు. ఎందుకంటే వందలు వేల మైళ్ళు విస్తీర్ణంలో ఉన్న హిమాలయాల్లో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అని ప్రత్యేకత చాటుకుంది. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, చేరుకోవాలన్నా ఎంతో శ్రమించాలి. మానసికంగా, శారీరకంగా కష్టపడాలి కూడా. ఆ నగరాన్ని వీక్షించాలంటే ఎంతో కొంత యోగ్యం కూడా ఉండాలని, ఎవరికి పడితే వారికి కనిపించదని అంటారు. అక్కడ దేవతలు సంచరిస్తారు అని, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెబుతూ ఉంటారు. కృష్ణ సాంప్రదాయాలకు ఆలయమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని దారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు. ఇక శంబాలా నగర ప్రదేశం అంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటూ ఉంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలాను వీక్షించడం ఎంతో మధుర అనుభూతి కలిగిస్తుందని చెబుతూ ఉంటారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫెబిడెన్ ల్యాండ్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ టవర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చైనీయులు కూడా శంబాలా గురించి తెలుసని పేర్కొన్నారు. ఇక లోకంలో పాపం పెరిగిపోయి అంత అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటి నుంచి ఈ పుడిమి పైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఆ కాలం 2424లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తేల్చేశాయి. మరి ఈ నగరంలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారని, వారి ఆయువు మూలాలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని, వారు మహిమానిత్వులని పురాణాల్లో చెప్పబడింది. ఈ నగర విశిష్టతను రష్యా 1920లో శంబాలా రహస్యాన్ని తెలుసుకోవడానికి తన సైన్యాన్ని పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబాలాకి చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యమైన విషయాలు తెలిసాయి. అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంబాలా గురించి తెలుసుకోవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పతనం తెలుసుకొని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడిన ఒక స్వర్గం అని నాజితేజ్ హిట్లర్కి తెలిపారు. అంతేకాక హిమ్లర్ శంబాలాలో మరెన్నో వింతలు, విశేషాలు మానవ మాతృలు కల్లో కూడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడని తెలిపారు. గోబీ ఎడారి దగ్గరలో ఉన్న శంబాలానే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశాడు అంటారు. దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటారు. శంబాలా గురించి ఫ్రాన్స్ కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమాత అభిమాని, రచయిత్రి అలెగ్జాండర్ డేవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించారు. ఆమె తనకు 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లమాలను కలుసుకుంది. వారి ద్వారా శంబాలా గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లి మహిమానిత్వుల ఆశీస్సులు తీసుకోవటం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బ్రతికింది అని కూడా అంటూ ఉంటారు. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్ లో కాలు మోపిన తొలి యూరోపియన్ వనితగా కూడా వారికి పేరుంది. అలాగే హైంగా నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లయోసిన్ కూడా శంబాలాపై చాలా పరిశోధన చేశారు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబాలా అనేక భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొన్నారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపారు. అక్కడి వారు టెలిపతిలో ప్రపంచంలోని ఎక్కడ వారితోనైనా సంభాషించగలరు అని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా
విధ్వంసమైన క్షణాల్లో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు. 8 రేఖల భారీ కలువ పుష్పం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలియజేశారు.